హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1C అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. బాక్స్ మీద అయితే ఎంఆర్పి 1199 అయితే ఉంది, బట్ ఫ్లిప్కార్ట్లో 999 ప్రైస్కి అయితే నేను కొన్నాను. దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ అనమాట. ట్రిమ్మర్ ఎలా యూజ్ చేయాలి అనేది దీనిలో రాసి ఉంది. ఓకే, ట్రిమ్మర్ అయితే తీసేస్తున్నాను. ట్రిమ్మర్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్యాకింగ్ పరంగా కానీ చాలా చిన్నగా ఉంది. పాత దానికంటే కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. దీనిలో హీట్ ఇష్యూస్ కూడా తగ్గించడం జరిగింది. ఇది వచ్చేసి ఛార్జింగ్ స్లాట్ అనమాట. ఏదైతే చూపిస్తున్నానో అది ఛార్జింగ్ స్లాట్. నాకు మామూలు ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లెన్స్ సెట్ చేసుకోవడం అనమాట, ఎంత ఎంఎం కావాలి అనేసి. ఈ నాబ్ ఏదైతే మనం తిప్పితే ఈ క్లిప్ అనేది ముందరికి కదులుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం బియర్డ్ షేప్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ కింది బటన్ వచ్చి స్టార్ట్ అండ్ స్టాప్. నా దగ్గర ఇంకోటి ఫిలిప్స్ ట్రిమ్మర్ కూడా ఉంది. ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే కొంచెం పెద్దగా ఉంది ఫిలిప్స్ ట్రిమ్మర్ అనేది పక్కన పెట్టినప్పుడు. బట్ ఎంఐ ట్రిమ్మర్కే ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. బ్యాటరీ పర్సంటేజ్ కూడా దీనికి చూపిస్తుంది అనమాట, ఇంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది. ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఒక పౌచ్ అయితే వచ్చింది, క్లాత్ పౌచ్ అనమాట. ట్రిమ్మర్ పెట్టుకునేది. యూఎస్బీ కేబుల్ మన ఛార్జర్ పెట్టి ఛార్జ్ చేసుకునేది. ఒకటి బ్రష్ కూడా వచ్చింది క్లీన్ చేసుకునేది, చిన్నది బ్రష్.